వినాయకుడు సంతోషంగా ఉన్నాడా? వినాయక చవితి ఎందుకు చేస్తారు? అసలు వినాయక చవితి జరుపుకునేది మనం ఎంజాయ్ చేయడానిక, భక్తి శ్రద్ధలతో పూజ చేసి మంచిగా ఉండడానిక? మన దేశంలో కొందరు వేల రూపాయలు ఖర్చు చేసి, కొందరు లక్షలు ఖర్చు చేసి వినాయక ఆగమనం, నిమజ్జనం, వినాయకుని స్టేజ్ మీద తీసుకొని రావడానికి, నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా డప్పులు, డీజేలు పెట్టి, సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేస్తూ, బాంబులు, షార్ట్స్ కాల్స్తూ, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఆఖరి కొందరు రోజు వినాయకుని ముందే సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుకి మందు కూడా తాగుతున్నారు. ఇవన్నీ చేస్తుంటే వినాయకుడు సంతోషంగా ఉంటాడా? నా పేరు చెప్పుకొని వీళ్ళు ఎంజాయ్ చేయడానికి నన్ను వాడుకుంటున్నారా అని ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు వినాయక చవితి ఎందుకు చేస్తారు? పురాణాలు, కథలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా పక్కన పెడదాం. మనమంతా ఒక యూనిటీగా ఉండాలని, కుల మతాలు పక్కకు పెట్టి అందరూ కలిసి చేసుకోవాలని ఎందరో మహానుభావులు, మన పూర్వీకులు బాల గంగాధర్ తిలక్ గారు, ఛత్రపతి శివాజీ గారు ఈ వినాయక చవితిని ఒక పండగలా మార్చారు. అందుకే పూణేలో ఇంకా చాలా బాగా పెద్ద ఎత్తున చేసుకుంటారు, చాలా ఖర్చు పెడతారు. సో ఇప్పుడు చేస్తున్నవన్నీ మార్చండి అని ఆ వినాయకుడు వచ్చి చెప్పినా మనం మారుతామో లేదో, కానీ మనమంతా ఒక వినాయక చవితి అప్పుడు జరిపే 9 రోజుల యూనిటీగా ఉండకుండా ఆ సంవత్సరం మొత్తం మన వినాయకుని సంతోషంగా ఉంచడానికి విగ్రహం కొనడంలో, ఆగమనం, నిమజ్జనంకి పెట్టే ఖర్చులో సగం ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడంలో, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి, పేద ప్రజలైన మన అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి బలవంతు ప్రయత్నం మనం చేస్తే అది చూసి వినాయకుడు ఎంతో సంతోషపడతాడు కదా. ఎందుకంటే ఆపదలో ఉన్న తన భక్తుల్ని ఆదుకున్నప్పుడు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడు మన దేశం అభివృద్ధి చెంది, మన పేదరికం, అవినీతి, భూమిలో కబ్జా, కల్తీ, కాలుష్యం, ధనవంతుల, రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తల దోపిడిపోయి విద్య, వైద్య, పారిశుద్ధ రాజకీయ వ్యవస్థ మారి మహిళల మీద, చిన్నపిల్లల మీద రేపులు జరగకుండా, అప్పులతో ఆత్మహత్యలు జరగకుండా, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం జరగకుండా మహిళల అభివృద్ధి జరిగినప్పుడు మన గణనాథుడు సంతోషపడతారు కదా. ఈ వీడియో మీ వీధిలో గణనాథుడిని పెట్టిన యూత్ వాళ్ళకి షేర్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఈ కల్చర్ మన తెలుగు రాష్ట్రాల్లో మొదలై మెల్లమెల్లగా దేశమంతా రావాలని, మన వ్యవస్థ మారడానికి, మన దేశ అభివృద్ధి చెందడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ, జై గణేష, జై భారత్, జై హింద్.